Now, if you turn to the great book, the Bible, ఎంతో ఘనమైన అతి గొప్ప పుస్తకమైన బైబిల్ గ్రంథం వైపు మీరు తిప్పినట్లయితే John 2nd chapter. యోహాను సువార్త 2వ అధ్యాయం. Now, when the Lord Jesus, who was revealed in the flesh, began his work, శరీరధారిగా ప్రత్యక్షమైన యేసు ప్రభు తన పరిచర్యను ఆరంభించినప్పుడు we see him at a marriage. ఒక వివాహం వద్ద ఆయన మనం చూస్తున్నాం. He wants to rejoice with you. మనతో కలిసి ఆయన సంతోషపడగోరుచున్నాడు. But there is only one person that can wipe away all tears. మన కన్నీళ్ళన్నిటినీ తుడిచివేయగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. And that is the Lord Jesus. యేసు ప్రభు మాత్రమే. Now next, the Lord Jesus went to see to partake in the worship in the temple. వివాహం తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి ఆరాధనలో పాలు పొందాలని యేసు ప్రభు అక్కడికి వెళ్ళడం చూస్తున్నాం. One of the most beautiful buildings that was ever built was that temple. భూమి మీద నిర్మించబడిన అతి సుందరమైన భవనంలో ఒక భవనమే ఆ దేవాలయం. But when he went in there, కానీ యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించినప్పుడు what did he find? ఆయన ఏమి కనుగొన్నాడు? 14th verse, 14వ వచనం. John 2:14. యోహాను 2:14. And found in the temple those that sold oxen and sheep and doves and the changers of money sitting. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని రోకలు మార్చువారు కూర్చున్నట్టు చూచాను. So this is what he saw. ఈ విషయాల్ని ప్రభు చూశారు. People were saying, hey, you want to offer? Here I have got offerings for God. దేవుని కానుక చెల్లించాలనుకుంటే ఇదిగో మా దగ్గర కానుకలున్నాయి, తీసుకుని వెళ్ళి చెల్లించండి అని చెప్తూ ఉన్నారు. We always think of offerings of things or gold or money. దేవుని కానుకలు అన్న ప్రతిసారి మనం ఏ వస్తువులు, డబ్బులు లేక బంగారం చెల్లించడం గురించే ఆలోచిస్తూ ఉంటాం. But I tell people, కానీ నేను ప్రజలతో ఎప్పుడు చెప్తూ ఉంటాను, even if you brought some lakhs or crores to offer, దేవునికి కానుకగా చెల్లించడానికి మీరు కొన్ని లక్షలు కోట్లు తీసుకుని వచ్చినా సరే please take it home. దయచేసి మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్తాను. God does not want your money. దేవునికి మీ డబ్బు అవసరం లేదు. A broken spirit, విరిగిన ఆత్మ, that is the first offering that God wants. దేవుడు కోరుకునే మొదటి కానుక ఏమిటంటే విరిగి నలిగిన ఆత్మ. So people are rather surprised that while I speak over the television in many countries, అనేక దేశాల్లో నేను టీవీ ప్రసారాల్లో నేను బోధించేటప్పుడు నా మాటలు విని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. money has nothing to do with it. డబ్బుతో దేవుని యొక్క సేవను చేయలేమని చెప్పినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. I want your soul. నాకు మీ ఆత్మ కావాలి. I want you to belong to the living God. మీరు జీవం గల దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని నేను చెప్తాను. The devil wants counterfeit. దయ్యం ఎప్పుడు కూడా నకిలీని కోరుకుంటుంది. Now, ఇప్పుడు if you give a big offering, you get immediate darshan.
పెద్ద మొత్తంలో మీరు కానుక చెల్లిస్తే వెంటనే మీకు దైవ ప్రత్యక్ష దొరుకుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. Or if you are just a poor man, you stand in a long line or queue. లేకపోతే మీరు పేదవాళ్ళు అయితే పెద్ద వరుసలో నిలబడి దైవ ప్రత్యక్షతను పొందుకోవాలి. You mean to say you can bribe God also? దాని అర్థం దేవుని కూడా మీరు లంచాలు ఇవ్వవచ్చు అని అనుకుంటున్నారా? Shocking. అదిరిపోయేటువంటి విషయం. Blindness. గుడ్డితనం. Moral and spiritual blindness. నైతిక మరియు ఆత్మీయ గుడ్డితనం. So, Jesus saw that the temple and the precincts were full of people offering, "Oh, we will sell you this. Where is your money? We can exchange." దేవాలయంలో అనేకమైనటువంటి విషయాలు అమ్మటము చూసినప్పుడు, ఈ రోకలు మార్చడాన్ని ప్రభు గమనించినప్పుడు, So what did the Lord Jesus do? యేసు ప్రభు ఏం చేశారు? He made a scourge of small cards. తాళ్లతో కొరడాన్ని చేశారు. Drove them all out. వారందరిని కూడా తరిమి వేశారు. What did he say? ప్రభు ఏం చెప్పారు? Take these things hence, 16. 16వ వచనంలో వీటిని ఎక్కడి నుండి తీసుకొని పొండి. Make not my father's house a house of merchandise. నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడి. My dear friend, నా స్నేహితులారా, when God called that disciple Abraham, దేవుడు తన శిష్యుడైన అబ్రహామును పిలిచినప్పుడు, the earliest of those whom God called, దేవుడు పిలిచిన వారిలో ఆరంభికుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, you know what God said to him? దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడో మీకు తెలుసా? I am your shield. నేనే నీ యొక్క కేడెమును. You don't need any other shield. నీకు వేరే ఏ కేడెము అవసరం లేదు. I am your shield. నేను నీ కేడెమును. And I am your exceeding great reward. నీ బహుమానము అత్యధిక మగును. Look at the scramble for money, for reward. డబ్బు కొరకు, బహుమానాల కొరకు ప్రజల యొక్క పాకులాట చూడండి. We will steal from the government, not pay taxes. పన్నులు చెల్లించకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మేము దోచుకుంటాం. We will steal from our families. ఆ కుటుంబంలో నుంచి మేము దొంగిలిస్తాం. We will fight with our brothers over property. ఆస్తుల విషయమే మా సహోదరులతో మేము దెబ్బలాటలాడతాం. We will even try to go to the moon if we can find some treasure. ఏమైనా డబ్బులు ఉన్నాయని తెలిస్తే చందమామ దగ్గరికి కూడా వెళ్ళడానికైనా మనం సిద్ధంగా ఉంటాం. When I first started speaking in Europe and England, ఇంగ్లాండ్, ఐరోపాలో నేను ప్రసంగించడం ఆరంభించినప్పుడు, many of you were not even born. ఆ సమయంలో మీలో అనేక మంది ఇంకా పుట్టలేదనుకోండి. It was back in the last century, 50s. గత శతాబ్దంలో 1950 సంవత్సరం, ఆ సమయంలో 58. 1950, 58 ఆ సంవత్సరాల్లో. And I would not meet so many from India in those countries. ఆ దినాల్లో, ఆ దేశాల్లో భారతదేశం నుంచి అనేక మంది అక్కడ కనబడేవారు కాదు. Not many Indians were living there. ఆ దినాల్లో అనేక మంది భారతీయులు ఐరోపా ఖండం నివసించేవారు కాదు. But now, కానీ ఇప్పుడు చూస్తే Indians are to be found everywhere. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా కనబడుతున్నారు. In the toilets of London airport, లండన్ విమానాశ్రయం యొక్క టాయిలెట్లో కూడా our Punjab, people from the Punjab, పంజాబ్ నుంచి వచ్చినటువంటి ప్రజలు, in the work places of Singapore, సింగపూర్లో, అనేక కర్మాగారాల్లో, అనేక ప్రాంతాల్లో people from all kinds of districts of India, భారతదేశం నుంచి అనేకమైన
రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ఉన్న ప్రజలు అక్కడ కనబడతారు. You know, but when I was preaching in Africa, నేను ఆఫ్రికా ఖండంలో ప్రసంగించినప్పుడు I said, నేనేం చెప్పానంటే, if your money goes down, and you see their naira was higher than the dollar in Nigeria. నైజీరియాలో వారి డబ్బు నయారా అనేటటువంటిది అమెరికా డాలర్ కంటే ఎక్కువ విలువ కలిగి ఉండేది. నేను చెప్పానంటే, మీ డబ్బు విలువ పడిపోతే ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పాను. But then it started going down, 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 down. నేను చెప్పినట్టుగా వారి డబ్బు విలువ పతనం అవడం జరిగింది. I said all Indians will run away. ఆ విధంగా డబ్బు విలువ పడిపోతే భారతీయులందరూ పారిపోతారని చెప్పాను. When money goes, they will run away. డబ్బు విలువ తగ్గిపోతే వారు పారిపోతారు. All right, we must work hard, earn our bread, pay our bills. సరే, మనం కష్టపడి పనిచేయాలి, మనం సంపాదించుకొని మన యొక్క బిల్లులు చెల్లించాలి, మన ఆహారం సంపాదించుకోవాలి. This pursuit of money, కానీ డబ్బు 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 కొరకు పరిగెత్తడం అనేది what does it beget? అది దేనికి దారితీస్తుంది? Bitterness, చేదుకు, resentment, ప్రతీకారానికి, frustration, నిరాశ, నిస్పృహలకు, fears, భయాలకు wars, దారితీస్తుంది. అనేక యుద్ధాలకు, court cases, కోర్టు కేసులకు, and even murder. నరహత్యలకు కూడా దారితీస్తుంది. So God says, కాబట్టి the దేవుడు చెప్పాడు, love of money is the root of all evil. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. Now the saddest thing for me నాకు అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, is when I see anybody saying we want to serve God and then secretly run after money. మేము దేవునికి సేవ చేస్తామని చెప్పి రహస్యముగా డబ్బు వెనుక పరిగెత్తే వారిని నేను చూసినప్పుడు ఎంతో విచారపడతాను. Does it mean that you and I have no love for our neighbor? We cannot serve? We cannot give any voluntary service? దాని అర్థము, మనం మన పొరుగు వారిని ప్రేమించలేమా? స్వచ్ఛందంగా మన పొరుగు వారికి సేవ చేయలేమా? I say Indian Christianity భారతీయ క్రైస్తవత్వం అనేది is mostly fraud. ఎక్కువ బాగా మోసము అని నేను చెప్తాను. Why? ఎందుకు? No love. ప్రేమ లేదు. What does the Bible say? బైబిల్ ఏం సెలవిస్తుంది? If I have not love, నేను ప్రేమ లేని వాడినైతే I am nothing. I am a నేను zero. వ్యర్థుడును, నేను ఆ యొక్క విలువ సున్నా. I went to Burma. నేను బర్మా దేశానికి వెళ్ళాను. I said, నేనేం చెప్పాను? we must send missionaries into Burma. బర్మా దేశంలోనికి మిషనరీలను పంపించాలని చెప్పాను. Is it only missionaries for money that we send? ఏదో డబ్బు సంపాదించడానికే మన మనుషులను అక్కడికి ఇక్కడికి పంపించాలా? Dollar hunters? డాలర్లలో వేటగాళ్ళను పంపించాలా? Are there not people who will love the neighbor? పొరుగువారిని ప్రేమించేటువంటి ప్రజలు లేరా? See, Jesus said, యేసు ప్రభు చెప్పారు, you have made my father's house a den of thieves, a house of merchandise. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మీరు చేసితిరి, దొంగల గుహగా చేసితిరి. Is this a bazaar? ఇదేమైనా ఒక బజారా? Is this a place for just making money? ఏదో డబ్బులు సంపాదించుకునేటువంటి స్థలమా ఇది? My house shall be a house of prayer.
నా యొక్క ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. See, in a few days, I have to preach very close to Pakistan. కొన్ని దినాల్లో పాకిస్తాన్కి సమీపమైనటువంటి ప్రాంతంలో నేను ప్రసంగించబోతున్నాను. In the Punjab. పంజాబ్ రాష్ట్రంలో. And there was a great revival when God began to work amongst thousands many years ago. అనేక సంవత్సరాల క్రితము అక్కడున్న అనేక మంది మధ్య దేవుడు క్రియ చేసినప్పుడు గొప్ప ఉద్యమం వచ్చింది. A mighty man of prayer called Praying Hyde worked in those parts. ప్రార్థన పడిన హైడ్ అనేటువంటి శక్తివంతమైన వ్యక్తి ఆ యొక్క పంజాబ్ రాష్ట్రంలో పనిచేశాడు. His servant used to weep తన సేవకుడు ఏడుస్తుండేవాడు. because he would cook the food and take it to his master. తన సేవకుడు భోజనం వండి తన యజమాని ఎదుగు తీసుకుని వెళ్ళేవాడు. But this American young missionary would be so full of grief praying for the people. కానీ యవ్వన అమెరికన్ మిషనరీ ఎంతో విచారంతో ఆ స్థానిక ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తుండేవాడు. And the servant would weep, my master is not eating his food. నా యజమాని భోజనమే తినడం లేదని చెప్పి ఈ సేవకుడు ఏడుస్తుండేవాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, what has happened to prayer? ప్రార్థనకి ఏమైంది? What is the first prayer that goes to God? దేవునికి మనం చేసే మొదటి ప్రార్థన ఏమిటి? A tax collector prayed that prayer. సుంకరి ఈ విధంగా ప్రార్థన చేశాడు. How did he pray? ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశాడు? He felt so unworthy, he did not even lift up his face. ఆయన తను ఎంతో అయోగ్యంగా భావించాడు. తన తల కూడా ఎత్తటానికి తన యోగ్యుడని అనుకోలేదు. He didn't care who was watching him. నన్ను ఎవరు గమనిస్తున్నారని ఏమాత్రం పట్టించుకోలేదు. He stood in that temple and smote his breast. దేవాలయంలో నిలబడి రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేశాడు. What a dirty sinner I am. ప్రభువా, నేను ఎంత గొప్ప మురికి పాపిని. How I have sinned against God. దేవునికి విరోధంగా నేను ఎంతగా పాపం చేశాను. God be merciful to me. దేవా, నన్ను కనికరించుము. A sinner. పాపనే నన్ను కనికరించుము. He didn't say, look at that man is worse, that man is a greater adulterer. ఆ వ్యక్తి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది, ఎంత గొప్ప వ్యభిచారి అని చెప్పి వారిని వీరిని ఆ వ్యక్తి ఆయన చూడలేదు. No. లేదు. He said, ఆయన ఏం చెప్పాడు? God be merciful to me, a sinner. దేవా, పాపినే నన్ను కనికరించుము. And Jesus said, యేసు ప్రభు చెప్పారు, that tax collector went home justified. ఈ వ్యక్తి నీతిమంతుడుగా తన ఇంటికి వెళ్ళెను అని ప్రభు చెప్పారు. How wonderful. ఎంత అద్భుతకరమైన Now, విషయం. that is the temple. దేవాలయం అంటే ఆ విధంగా ఉండాలి. What kind of temple do we go to? ఎటువంటి దేవాలయాలకు, ఎటువంటి మందిరాలకు మనం వెళుతున్నాం? Oh, we go painted up బాగా రంగులు వేసుకు వెళ్తున్నామా? with the latest sari or dress we bought. ఆధునికంగా కొనుక్కున్నటువంటి చీరలు, వస్త్రాలు ధరించుకొని వెళ్తున్నామా? How many people are staring at me? నన్ను ఎంతమంది చూస్తారో అనే ఉద్దేశంతో వెళ్తున్నామా? Is that worship? అది ఒక ఆరాధన? No. లేదు, లేదు. That is mockery of the living God. అది జీవం గల దేవుణ్ణి పరిహాసం చేయడం. You know, the Christians in India, భారతదేశంలో క్రైస్తవులు
They have not learned to have love for their neighbor. తమ పొరుగు వారిని ప్రేమించడం ఏమాత్రం నేర్చుకోలేదు. My dear friends, నా ప్రియ స్నేహితులరా, when I came to Jesus, నేను యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు my heart was after my games, my cricket. నా హృదయం అంతా క్రీడల వైపు, క్రికెట్ మీదకు వెళ్తూ ఉండేది. And I was a sports person. నేను క్రీడాకారుణ్ణి. But కానీ the love of the cross, సిలువ ప్రేమ it broke me. నన్ను పూర్తిగా విరగ్గొట్టింది. My pride was broken. నా గర్వము విరగొట్టబడింది. My vanity, my outward show. వ్యర్థత్వము, ఆడంబరం అంతా పోయినవి. God tore it. దేవుడు పూర్తిగా వాటిని చింపివేశాడు. God put love in my heart for my neighboring student. నా సహ విద్యార్థుల దేవుడు నా హృదయంలో ఎంతో ప్రేమను పెట్టాడు. And I began to pray. నేను వారి కొరకు ప్రార్థన చేయడం ఆరంభించాను. And God began to transform some of those leaders in political activism. రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల్లో కొంతమందిని కూడా దేవుడు మార్చడం ఆరంభించాడు. Some of the dreaded people. ఎంతో భయంకరమైన వ్యక్తులను మార్చడం దేవుడు ఆరంభించాడు. And today, ఈరోజు when we preach close to Burma, బర్మా సరిహద్దు ప్రాంతంలో మనం ప్రసంగిస్తున్నప్పుడు God is transforming terrorists. దేవుడు తీవ్రవాదులను సైతం మారుస్తున్నాడు. Yes, I want to see terrorists converted. అవును, తీవ్రవాదులు సైతం మారడం నేను చూడగోరుతున్నాను. Because the Lord Jesus came to seek and to save that which is lost. ఎందుకంటే యేసు ప్రభు నశించిన దానిని వెదకు రక్షించుటకే ఈ లోకానికి So వచ్చాడు. friends, కాబట్టి స్నేహితులారా, what is your religion? నీ యొక్క భక్తి ఏ విధంగా ఉన్నది? Is it mere show అది కేవలం చూపించుకునే రీతిగానే ఉన్నదా? and sloka? ఏదో శ్లోకాలు పలికేదిగా ఉన్నదా? Or is it real? లేదా నిజమైన భక్తి కలిగి ఉన్నావా? God wants you to say, "My Father, who art in heaven." పరలోకముందున్న మా తండ్రి అని మీరందరూ పలకాలని దేవుడు ఆశిస్తున్నాడు. All round me I will hallow your name. నా చుట్టూ కూడా మీ నామానికి ఘనతను, మహిమను, ప్రభావాన్ని తీసుకుని వస్తాను. He will hear you. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. He will bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. He will cleanse your heart. నీ హృదయాన్ని ఆయన శుద్ధీకరిస్తాడు. Your lying tongue will speak no lies అబద్ధములాడే anymore. నీ నాలుక ఇకెన్నడూ అబద్ధములు పలకలేదు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. And Jesus is our great prayashchit bali. యేసు ప్రభువే మన ఎంతో గొప్ప ప్రాయశ్చిత్త బలి. Making you and me his son and daughter. తన ప్రాయశ్చిత్త బలి ద్వారా నిన్ను నన్ను ఆయన కుమారులుగా కుమార్తెలుగా మారుస్తున్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Bow your head మీ తలలు వంచండి. and tell God, దేవునితో చెప్పండి, Lord, I cannot hide my sin anymore. ప్రభువా ఇకెన్నడూ నా పాపం నేను దాయలేను. Cleanse me. నన్ను శుద్ధీకరించండి. I can't be a curse to my family. నా కుటుంబానికి నేను శాపంగా ఉండలేను ప్రభువా. Oh God. ఓ దేవా, Husbands running away, wives running away, children running away. భార్యలు పారిపోవడం, భర్తలు పారిపోవడం, పిల్లలు పారిపోవడం,
No, Father, I want a holy family. తండ్రి నాకు పరిశుద్ధమైన కుటుంబం కావాలి. I want my family to be like a place of prayer. మా కుటుంబము ప్రార్థించే స్థలముగా మారాలి ప్రభువా. Wash me, నన్ను కడగండి, cleanse me. శుద్ధీకరించండి. You shed your sinless blood for me. మీ పాపరహితమైన రక్తాన్ని నా కొరకు చిందించారు. Make me your son and daughter. మీ కుమారుడుగా మీ కుమార్తెగా నన్ను మార్చండి ప్రభువా. Pray in your heart. మీ హృదయంలో ప్రార్థన చేయండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. Gracious Father, కృపగలిగిన తండ్రి, put your loving hand upon each one మీ here. ప్రేమ కలిగిన హస్తాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉంచండి. Though we cannot understand your love, మీ ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోయినప్పటికీ pour that love into our hearts. ఆ ప్రేమను మా హృదయంలో కుమ్మరించండి ప్రభువా. No more an unforgiving spirit. క్షమించలేని ఆత్మ మాకు వద్దు. No more hatred. ద్వేషము వద్దు. No more that desire to murder or to harm others. ఇతరులని చంపాలనో ఇతరులకు హాని చేయాలో అనేటువంటి ఉద్దేశం వద్దు ప్రభువా. But a heart of love ప్రేమించే హృదయంను దయచేయండి. for all people. సమస్త ప్రజలను ప్రేమించే హృదయం. The love of Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమ. Oh Jesus, ఓ యేసు ప్రభువా, wash us in your prayashchit bali rakta. ప్రాయశ్చిత్త బలిగా మీరు చిందించిన మీ రక్తంలో మమ్మల్ని కడిగి We శుద్ధీకరించండి. ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.